So I see every faces of the children, they're very lot joy and smile. They're very enjoying, I think. Is it right? All of you are enjoying this program? Very good, very good. ఈ సీజన్లో నేను యాక్చువల్గా మా పిల్లలు చదివే స్కూల్కి ఇంకా కొన్ని హాస్పిటల్స్కి ఆయా ప్రదేశాలకు వెళ్తాను. అయితే స్కూల్స్కి వెళ్తున్నప్పుడు పిల్లలు చాలా కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు అక్కడ. కానీ ఈ స్కూల్లోకి వచ్చి ఇక్కడ పిల్లలు చూడగా నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా డిసిప్లిన్గా ఉన్నారు. నిన్న మార్నింగే నేను స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలందరూ కూడా కొంచెం క్లమ్జీగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ అలా ఉన్నారు. కానీ మరి స్కూల్లో దీన్ని బట్టి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారో నాకు అర్థమైపోయింది. మరి చాలా చక్కటి డిసిప్లిన్ మరి నిజంగా పిల్లలకి నేర్పించడం అనేది మరి ఈ టీచర్స్ కానీ అలాగే మరి రూపేష్ అనగా యేసు నాయక్ గారు మా యొక్క చెల్లెలి భర్త అంటే మా బ్రదర్ ఇన్ లా మరి ఆయన మరి ఇక్కడ ఈ స్కూల్లో పనిచేస్తూ అలాగే మరి ఇంత చక్కటి విద్యా సంస్థను నడిపిస్తూ మరి చక్కగా ప్రతి తరగతి ప్రజలకు చూడండి హయ్యర్ క్లాస్ పీపుల్ కి మాత్రమే అంటే బాగా ఉన్నతిలో ఉన్న పిల్లలకు మాత్రమే ఎడ్యుకేషన్ కాదు, ప్రతి ఒక్కరూ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పొందుకోవాలని చెప్పి ఈ విధంగా మరి ప్రతి గ్రామంలో మరి ఇప్పటికే నేను చూస్తున్నాను శ్రీ శ్రీనివాస విద్యా సంస్థలు మరి దినదినాభివృద్ధి చెందుతా ఉన్నాయి. చాలా స్థలాల్లో విజయవాడ కావచ్చు, ఉయ్యూరు కావచ్చు, పామర్ కావచ్చు, ఇంకా మెనీ ప్లేసెస్ ఐ విష్ టు ఎస్టాబ్లిష్ అండ్ మరి వాళ్ళు పూర్తిగా వారి యొక్క ఈ విద్యా సంస్థల్ని విస్తరింప చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు అలాగా వారి విద్యా సంస్థల్ని దీవించును గాక. మరి నీలిమ మేడం గారు కానీ సార్ గాని మాట్లాడుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళలో చాలా కైండ్నెస్ ఉంది, దయ. వారి మాటలు చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ నడిపించాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా ఛాలెంజ్ తో కూడిన పని. మరి దీన్ని కూడా అందరికి అందుబాటులో నడిపించడం చక్కగా నడిపించవచ్చు, కానీ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చి మరి దీన్ని నడిపిస్తున్నందుకు అందరం కూడా ఒకసారి మేడం కి సార్ కి ఈ యొక్క శ్రీ శ్రీనివాస విద్యా సంస్థకి క్లాప్స్ కొడదాం అందరం కూడా. అలాగే మీ యొక్క గురువులకు అంటే మీ టీచర్స్ కూడా మనం అందరం బిగ్గగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం.